నేను న్యూస్ మినిట్ వాళ్ళ పెద్ద రివ్యూ పోస్ట్ ఒకటి చూశాను. అందులో వాళ్ళు పెద్ది తమిళ్ సినిమాల యొక్క యాంటీ కాస్ట్ ఐడియాలజీ తీసుకోవాలని ట్రై చేసింది, కానీ వాళ్ళ ప్రోగ్రెసివ్ విజన్ మటుకు వదిలేసింది అని రాశారు. అది చూసాక నాకు గుర్తొచ్చింది ఏంటంటే, సినిమా బిగినింగ్లో స్పోర్ట్స్ మినిస్టర్ స్పోర్ట్స్ సెక్టర్లో అప్పుడు జరిగిన ఒలింపిక్స్లో ఒక పెద్ద సమస్య గురించి వాళ్ళు మీటింగ్ పెట్టి అందరినీ తిడుతూ ఉంటారు. రొటీన్ హీరో ఎలివేషన్స్ జరుగుతాయి ఆ సీన్ మొత్తం. కానీ నాకు అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, స్పోర్ట్స్లో కూడా కాస్టిజం, ఫేవరెటిజం అనేవి డామినేట్ చేస్తున్నాయి కదా, మన వాళ్ళు అవి చూపిస్తారా, లేదంటే అందరూ చేతకాని వాళ్ళు హీరో తప్ప అని చూపిస్తారా అని. ఇంకా అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. పెద్ది వస్తాడు, అన్ని 1 by 1 ఇష్యూస్ అన్ని టచ్ చేస్తారు. కాస్టిజం, క్లాసిజం, ఆపరేషన్ టచ్ చేస్తారు అంతే. కానీ అవి ఎంత ప్రమాదకరమైనవో, వాటిని హీరో ఎలా ఛేదించాడు అనేది చూపించరు. ఇంకా నాకు ఇదేంట్రా బాబు అని అనిపించింది ఎక్కడ అంటే, జస్ట్ ఒక డైలాగ్తో అప్పర్ కాస్ట్ వాళ్ళు పెద్దిని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ సీన్లో వాళ్ళు పెద్ది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అతను గెలవాలని కోరుకుంటారు. ఎలా వాళ్ళందరూ మారిపోయారు, ఫస్ట్ వాళ్ళని అప్రెస్ చేయాలి అని ట్రై చేసిన వాళ్ళందరూ మధ్యలో ఎటువంటి స్టోరీ లేకుండా మారిపోతారు. ఎలా? అప్పుడు నాకు అనిపించింది, కాస్టిజం అనేది వాళ్ళు ఒక టూల్ లా యూజ్ చేసుకున్నారు, కానీ అసలు నిజంగా కాస్టిజం ఎలా ఉంటుంది, జనాల్లో గుర్తుండిపోయే ఒక కథలా దాన్ని చెప్పాలి, ఇన్స్పైర్ చేయాలి అని మటుకు అనుకోలేదు. ఇది స్పోర్ట్స్ డ్రామా, ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ లేనిది, అసలు కనెక్ట్ అవ్వరు వ్యూవర్, జస్ట్ ఇలా మారిపోతూ ఉంటారు క్యారెక్టర్స్. ఇది మన తెలుగు సినిమాల్లో ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేస్తున్న ట్రెండ్. కాస్టిజం కానీ ఉమెన్ ఇష్యూస్, రేప్స్ ఇలాంటివన్నీ తీసుకోవటం టూల్స్గా, వాటిని యూజ్ చేసుకొని ముందుకెళ్ళటం. లేటెస్ట్ ఎగ్జాంపుల్ డెకాయిట్, అందులో కూడా కాస్టిజం ఉంది, కానీ అది లేకపోయినా కూడా కథ జరుగుతుంది. ఇప్పుడు ఆ కాస్టిజం, ఆ ఫీలింగ్ అనేది ఆ సినిమాకి అవసరం లేదు, కానీ అది పెట్టుకుంది వాళ్ళు ఈ తమిళ్ మూవీస్ లాగా ఉంటుందనేమో. పోనీ అలా అని మన తెలుగు సినిమాలు అన్నీ ఎప్పుడూ ఇలాగే ఉన్నాయా అంటే కాదు. ఇప్పుడు నేను ఒక లిస్ట్ చెప్తాను, ఆ లిస్ట్లో ఉన్న మూవీస్ మీరు చూస్తే మన తెలుగు సినిమాలనే వేరే వాళ్ళు రీమేక్ చేసుకున్నారు. అంత మంచి మూవీస్ ఇవి. కాస్టిజం మీద, ఆపరేషన్ మీద ఎంత క్రూరంగా జరుగుతాయి, వాటిని హీరో ఎలా తట్టుకున్నాడు, హీరోని చూసి మనం గిలగలు కొట్టుకుంటాం. మౌన పోరాటం, ఎర్రమందారం, సప్తపది, మాలపిల్ల, ప్రాణం ఖరీదు. సో ఇలాంటి క్రేజీ అయిన స్టోరీ టెల్లింగ్ మనకి ఇంతకు ముందు ఉండేది. ఇవన్నీ జనాల్లో గుర్తుపెట్టుకొని మళ్ళీ రిపీటెడ్ గా చూసే సినిమాలు. ఇంత సినిమా సంపద, ఇంత సినిమా హిస్టరీ పెట్టుకొని మనం కాస్టిజం, అప్రెషన్ ఒక సినిమా టూల్ గా యూజ్ చేస్తున్నాం ఈ రోజుల్లో. ఇది ఖచ్చితంగా రైటింగ్ లోపమే. ఇంటర్వ్యూలో ఒక రైటర్ చాలా ఇయర్స్ బ్యాక్ చెప్తే విన్నాను. పర్సన్ గుట్లర్ కానీ చెప్పిన మాట అయితే గుర్తుండిపోయింది. ఒక పాత్ర అంటూ రాసినప్పుడు కథ ఆ పాత్ర రాసుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని మనం నిజాయితీగా ఫాలో అవుతూ వెళ్ళటమే. కానీ ఈ పెద్ది తన కథను వదిలేసి వేరే ఏదో కథ చెప్పినట్టుగా ఉంది.